వెల్కమ్ టు జిఎంటీవీ తెలుగు న్యూస్. ముందుగా ప్రధానాంశాలు. ఆకతాయిలకు అడ్డాగా మారిన అటవీశాఖ నగరవనం, చీదరింపులకు గురవుతున్న అటవీశాఖ సిబ్బంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని ముడివారిపల్లి తోపు నగరవనం ఆకతాయిలకు అడ్డాగా మారింది. అసలే గ్రామీణ ప్రాంతంలో ఉంది. అధికారుల పర్యవేక్షణ కరువు. అదే అనువుగా మార్చుకున్న కొంతమంది ఆకతాయిలు అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల దందా అధికంగా ఉంది. ఈ విషయంపై సంబంధిత ఏరియా అటవీశాఖ అధికారిని పట్టించుకోవడం లేదు. ఆ ఏరియా అధికారులు స్పందించడం లేదు. దిక్కు దిశ లేకుండా నగరవనం తోపు కొంతమంది చేతుల్లో నాశనం అవుతుంది. అలాగే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కూడా వలయంగా మారింది. పార్కు కావలి గాల్లే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని సమాచారము. తెలిసిన అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి ఆలోచనలో మెదిలిన ఈ నగరవనం పార్కు స్థానికంగా అటవీశాఖపై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం భాగమేనని సమాచారం ఉంది. కోట్ల ఖర్చు అంతంత మాత్రమే పనులు. ఈ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది. 3 ఏళ్లుగా అంతంత మాత్రమే సాగుతుంది. ఎక్కడ చూసినా పార్కు లోపల నాచు మొక్కలు, ముళ్ళ కంపలు కనబడుతున్నాయి. ఇక్కడి క్షేత్రస్థాయి అటవీ అధికారులు ఆలోచనలో అంతగా చిత్తశుద్ధి కనబరచడం లేదు. పార్కులో మొక్కలు నాటడానికి తెప్పించిన మొక్కలు అన్నీ ఆరబయట ఎండకు వదిలేశారు. ఇక్కడే 2 బలమైన వృక్షాలు పై చివరి వరకు ఎండిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, గాలివానకు ఎప్పుడైనా ఈ వృక్షాలు నేలకు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం అంచనా ఉన్న ఈ వృక్షాలను పార్కులో అలాగే ఉంచడంతో పర్యాటకులు ప్రమాదం పొంచి ఉంది. ఎండిపోయిన బలమైన వృక్షాలు నేలకు కూలితే ఇక్కడ పొరపాటున జనసందడి ఉంటే ప్రాణహాని జరిగే పరిస్థితులు మెండుగా కనబడుతున్నాయి. అధికారులు ముందస్తుగా వీటిని తొలగించి ప్రమాదం నుండి తప్పించాలని పలువురు కోరుతున్నారు.
చాలు ఎండిపోయాడు, రేపు మాప పడిపోతాయి. ఎప్పుడో జనాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద పని అంటే పానాలు పడతాయి. పార్కు ఉద్దేశం మంచిదే, అయితే పనికిరాని పనులు చేస్తున్నారు. అది అధికారులు పనికొచ్చే పనులు చేయాలనేసి ఇక్కడ చాలా మంది పరంబోకులు వస్తారు, వాళ్ళని కూడా చూసుకొని రక్షణ కల్పించాలనేసి మనవి చేస్తున్నాను. GM TV MD టీ మునిరత్నం, సీనియర్ జర్నలిస్ట్.